హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, మీరు ఏ బైక్ వాడినా సరే బైక్ వచ్చేసి పర్ఫెక్ట్గా ప్రతి ప్లేస్లో నడవాలంటే మీరు ఎలాంటి టైర్ యూజ్ చేస్తారు మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలాంటి మంచిగా గ్రూప్స్ ఉన్న టైర్స్ని అయితే యూజ్ చేస్తారు. బట్ ఈరోజు ఈ వీడియోలో మేము ఈ గ్రూప్స్ ఉన్న టైర్ కంటే తాత టైర్ని అయితే తయారు చేయబోతున్నాం అనమాట. అదే విధంగా అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మన దగ్గర ఒక టైర్ అయితే ఉంది. దీనికి ఒక స్క్రూ అయితే మేము లోపల నుంచి బయటకి ఈ విధంగా కొట్టడం జరిగింది. ఇలాంటి ఒక్క స్క్రూనే కాదు, టోటల్గా ఈ టైర్కి 2000 స్క్రూలని అటాచ్ చేయబోతున్నాం. ఆ తర్వాత లోపల ఉండే ట్యూబ్ పేలకుండా ఉండే విధంగా కూడా ఒక సెటప్ తయారు చేయబోతున్నాం. అండ్ ఈ టైర్ని మన బైక్కి అటాచ్ చేసి బైక్ని అయితే డ్రైవ్ చేయబోతున్నాం. ఒకవేళ మనం కనుక ఇలాంటి టైర్ని బైక్కి అటాచ్ చేసినట్లయితే బైక్ వచ్చేసి నడుస్తుందా నడవదా, ఒకవేళ నడిచినట్లయితే ఎంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనేది ఈరోజు ఎక్స్పెరిమెంట్. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక్క బాక్స్లో 500 స్క్రూస్, మొత్తం టోటల్గా మీరు చూసినట్లయితే 2000 స్క్రూస్ని అయితే మనం టైర్కి ఫిక్స్ చేయబోతున్నాం. ఎన్ని స్క్రూస్ని మనం టైర్కి ఫిక్స్ చేస్తే అంత గ్రిప్ అయితే మనకు ఉంటుంది అన్నమాట. మీరు చూడొచ్చు, ఇవే అవి భలే ఉన్నాయి కదా. సో ఇవన్నిటిని ఇప్పుడు టైర్కి అయితే మనం లోపల నుంచి బయటకు డ్రిల్ చేద్దాం. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి కంటిన్యూస్గా స్క్రూస్ని దీన్ని కొడుతూనే ఉన్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు, సగం అంతా అయితే అయిపోయింది ఇప్పటికీ. సో ఇదే విధంగా మన టైర్ ఇక్కడ సైడ్ కూడా కంప్లీట్గా స్క్రూస్ అయితే మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. దగ్గర ఒక 300-400 స్క్రూస్ అయితే అయిపోయినాయి ఇప్పటికే. సక్సెస్ఫుల్గా ఒక 3 అవర్స్ కష్టపడ్డ తర్వాత మన మాన్స్టర్ టైర్ వచ్చేసి గైస్ రెడీ అయితే అయిపోయింది. ఒకసారి మీరు దీని గ్రిప్ చూడండి. ఎక్కడైనా సరే ఎవ్రీ ప్లేస్లో మేము వచ్చేసి ఇలాంటి స్క్రూస్ని అయితే ఫిక్స్ చేసేసాం. దీన్ని ఒక్కసారి ఇట్లా దింపినాం అనుకో, ఫిట్ చేసి ఎగిరి పీక్తుంది. అండ్ ఒకవేళ తప్పి దారి ఏమని కాలు మీద కన్నా ఎక్కింది అనుకో, అని కాలు పని అయిపోయినట్టే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీని లోపల కనుక మనం ట్యూబ్ని ఫిక్స్ చేసినట్లయితే ట్యూబ్ వచ్చేసి వీటి ప్రెషర్ వల్ల పగిలిపోవడం జరుగుతుంది. అండ్ లోపల మనకి స్క్రూస్కి సంబంధించిన బ్యాక్ సైడ్ ఏదైతే టిప్ ఉందో దానివల్ల. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి డైరెక్ట్గా మన ట్యూబ్కి తగలకుండా ఒక టేప్ అవుతుందన్నమాట మన దగ్గర. కొద్దిగా మందం దొడ్డుగా అయితే ఉంటుందన్నమాట. ఈ టేప్ని లోపల మొత్తం వేద్దాం. ఆ తర్వాత దీని లోపల ట్యూబ్ని పెట్టి రీమ్కి ఈ టైర్ని అయితే ఫిక్స్ చేసేద్దాం. మన టైర్ వచ్చేసి కంప్లీట్గా రెడీ అయితే అయిపోయింది. నేను ఆల్రెడీ అక్కడ మీకు చెప్పినా కదా దీన్ని రీమ్కి అయితే ఎక్కియాలని చెప్పేసి రీమ్కి అయితే ఎక్కించినాం. ఇవి ఫస్ట్ వచ్చేసి ట్యూబ్లో ఎయిర్ నింపక ముందుకు లోపలికి ఉండే, బట్ ఎయిర్ నింపగానే మొత్తం బయటకు వచ్చినాయి. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి బైక్ అయితే ఫిక్స్ చేద్దాం. ఆ తర్వాత టెస్టింగ్ చేద్దాం ఎట్లా నడుస్తుంది ఏం కదా అని చెప్పేసి. బైక్ టైర్ అయితే గాయస్ వచ్చేసింది రిమోడ్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మాన్స్టర్ టైర్ని దీనికైతే ఫిక్స్ చేద్దాం అండ్ డ్రైవ్ చేద్దాం. దానికంటే ముందు ఈ బుర్ర ఏదైతే ఉందో ఇది స్క్రూస్కి దడతా ఉందన్నమాట. ఇప్పుడు ఈ బుర్రను కూడా తీసేద్దాం.
ఫైనల్గా గైస్ మీరు చూడొచ్చు మన టైర్ వచ్చేసి బైక్కి ఫిక్స్ అయితే అయిపోయిన తర్వాత దీని లుక్ మీరు చూడొచ్చు మొత్తం సంథింగ్ డిఫరెంట్గా అయితే ఉంది. ఇప్పుడు మన బైక్ని అయితే స్టార్ట్ చేద్దాం, చూద్దాం ఇది వచ్చేసి మూలలు ఉన్న టైర్ మీద రన్ అవ్వగలుగుతుందా లేదా అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్. అయ్యా ముత్తిగా తిరిగింది అంతే టైర్ మీరు చూడొచ్చు ఎట్లా అయిపోయిందో. దీన్ని లేవట్ సైడ్ పెట్టు. ఏ కాలు మీద పడ్డా ఇంకో కథమే. సో చూసిరు కదా మన మాన్స్టర్ టైర్ పవర్ వచ్చేసి ఏ విధంగా ఉందో. 2 రౌండ్లు ఇట్లా తింపినట్టు చేయగానే మొత్తం ఇగో వీడికే నాందాక మట్టి ఇత్తింది. ప్లస్ మనకైతే ఇంత లోతు గుంత అయితే కావడం జరిగింది. ఏంద్రా ఇది గింతగా లోతు అవుతుంది ఒక్కడేసరికి. ఇది ఎక్కడైతే పోతుందో భూమి మీద ఇవన్నీ వాళ్ళకు మట్టిలో గుచ్చే వరకలు ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీరు చూడవచ్చు ఎట్లా అయిపోయిందో. గుంతలు 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 డిజైన్. ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేసి చూద్దాం. ఇక కోత ఒకటి సొరకాయ తీసుకుపోయేది ఇక్కడ వారేసిపోయింది. ఒకసారి మీరు చూడొచ్చు. దీన్ని కనుక మనం ఇగో ఇట్లా కూర్చున్నాం అనుకో ఘోరంగా అంటే ఘోరంగా షార్ప్ ఉంది. ఒకవేళ ఏదైనా కాలు మీదకి ఎక్కింది అనుకో ఈ టైరు అని కాలు కథమే. ఇక ఇంకా ఒకసారి నీ కాలు పెడతావా టెస్ట్ చేద్దాం. ఇక ఏదైనా గుంత తీయనంటే ఇక మేము దోవాల్సిన అవసరం లేదు. 2 సెకండ్ల పని టైర్ పిడియాలి కలాస్ ఎక్సలేటర్ ఇచ్చినామా అంటే మీరు చూడొచ్చు ఎడికని ఏందా పడుతుందో గుంత. ఒక అట్ట మీకేని కనుక మన బండి పోయిందనుకో మీరు చూడొచ్చు కథమే ఉందిరా అగో. మీరు చూడొచ్చు అట్ట మీదికని కనుక మన బైక్ పోయినట్లయితే దాని పరిస్థితి ఈ విధంగా అయితే మారుతుంది. ఇప్పుడు ఈ బైక్ని తీసుకొని బురదలోకి అయితే వెళ్దాం అండ్ అక్కడ టెస్టింగ్ అయితే చేద్దాం. వేరే ఏ బండి అయినా సరే ఒకవేళ దానికి గ్రూప్స్ లేవనుకోండి బురదలో అదైతే స్లిప్ కావడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం ఈ బురదలో స్లిప్ అయితే డైరెక్ట్ పోతుందా. చక్కగా ఉరుకుతుంది. చివరి దాకా దీన్ని బురదలో దింపినాం కదా పర్ఫెక్ట్గా వర్క్ అయింది. మట్టిలో బురదలో నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇదే టైర్తోని ఈ బండిని తీసుకొని రోడ్డు మీకు అయితే వెళ్తున్నాము. చూద్దాం ఇది వచ్చేసి రోడ్ పైన వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. మనం ఈ మూలలు ఫిక్స్ చేసిన టైర్ పైన దగ్గర 2 కిలోమీటర్లు అయితే గైస్ ట్రావెల్ చేసినాం. మీరు చూడొచ్చు ఈ మూలలకు వచ్చేసి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బట్ ఎడ్జెస్లో కొద్దిగా ఇవి మొత్తం ఇట్లా అరిగిపోయినట్టు అయితే అయినాయి అన్నమాట. ఇవి మేము స్పీడ్ వెళ్ళే కొద్దీ ఇవి వచ్చేసి ఎక్కడైతే రోడ్డు మీద ఆనుతున్నాయో ఆడ మొత్తం మిరుగులు అయితే వస్తున్నాయి. చాలా క్రేజీగా అనిపించింది. అండ్ బైక్ వచ్చేసి మన నార్మల్ టైర్ మీద పోతే ఇట్లా స్ట్రైట్గా పోతుంది కదా, ఇది వచ్చేసి అలా అయితే పోతలేదు. ఇట్లా పామ్ లెక్క ఇట్లా 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 పోతుంది, వస్తారు ఇటు పోతుంది, వస్తారు ఇటు పోతుంది. దాన్ని మనం స్టేబుల్గా డ్రైవ్ చేయాలి.
సో ఇవి గైస్ మనం కనుక ఒక టైర్కి ఈ విధంగా మొదల్ని అటాచ్ చేసి స్క్రూస్ని అటాచ్ చేసి మనం డ్రైవ్ చేసినట్లయితే అది ఆపుతుందా లేదా అనేది టెస్టింగ్ చేసాం. పర్ఫెక్ట్గా వర్క్ అయింది. నార్మల్ భూమి మీద మనం దీన్ని దింపినాం, గుంతనే అయింది. ఆ తర్వాత బురదలో దింపినాం, అప్పుడు కూడా వర్క్ అయింది. రోడ్ పైనకి ఎక్కించినాం, రోడ్ పైన కూడా వర్క్ అయింది. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్ 100% సక్సెస్ అయింది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఈ స్క్రూస్ దీనికి ఫిక్స్ చేసినప్పటి నుంచి నడుపుతా అంటుండు. యో చక్కగా పోతలేదు, ఇట్లా 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 పోతుంది. ఆ వాగులో పడే ఆయన చక్క ఇట్లా పోయింది. చాలా